హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ అన్‌స్క్రిప్టెడ్. ఈరోజు వీడియో వచ్చేసి మై మార్నింగ్ రొటీన్. ముందుగా మీ అందరికీ సారీ. ఎందుకంటే నేను వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేశా అని చెప్పాను గదా! కానీ వీడియోస్ అప్‌లోడ్ చేయక దాదాపు 4 డేస్ అవుతుంది గదా! అందుకే మీ అందరికీ సారీ. నేను వీడియోస్ అప్‌లోడ్ ఎందుకు చేయట్లేదో గూడా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను. షార్ట్ వీడియో చూడని వాళ్ళుంటే చూసేయండి. మీకే అర్థమవుతుంది. ఈ మార్నింగ్ రొటీన్ వీడియో వచ్చేసి ఫ్రైడేది. మేము సాటర్‌డే హాస్పిటల్‌కెళ్ళాం. ఫ్రైడే రోజు తీసిన వీడియో ఇది. నేను వీడియో తీసేటప్పుడే వాయిస్ కూడా చెప్పాను. కానీ వీడియోలో రాలేదు. దాన్ని నేను రిమూవ్ చేసి వాయిస్ ఓవర్ చెప్తున్నా. నిజం చెప్పాలంటే ఈ వాయిస్ ఓవర్‌లో హాస్పిటల్‌లో చెప్తున్నా. రుద్ర ఆడుకుంటుండు అని చెప్పి నేను సైడ్‌కొచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే నాకే ఎట్లనో అనిపిస్తుంది రోజు వీడియో అప్‌లోడ్ చేయకపోతే. ఎప్పుడు చేస్తామా? ఎప్పుడు రుద్రకు క్యూర్ అయితదా? ఎప్పుడు ఇంటికి పోతామా? అని అనిపిస్తుంది. వాడు క్యూర్ అయితే చాలు వీడియోస్ ఏం టెన్షన్ లేదు గానీ ఇట్లనే నా కోసం జెన్యూన్ పర్సన్స్ ఉంటారుగా వెయిటింగ్ చేసేటోళ్ళు, నా ఛానెల్ చూసేటోళ్ళు. వాళ్ళ కోసం అలా అనిపిచ్చింది. అయితే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. నేను ఈ ఈ చేసేటప్పుడు బాగా పులిసింది ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అని చెప్పాను. కానీ అది రాలేదు వీడియోలో. అందుకే నేను వాయిస్ ఓవర్ చెప్తున్నా. మీకు ముందే చెప్పాను కదా! నా దగ్గర ఎలాంటి గ్యాడ్జెట్స్, స్టాండ్స్ లేవని. ఒక పీట మీద ఫోన్‌కి సపోర్ట్‌గా ఇల పీట పెట్టి చేస్తున్నా. మేబీ దూరమైందని చెప్పి వాయిస్ ఇనిపియలేదేమో. మా రుద్ర వచ్చిండనమాట. నేను ఇడ్లీ చేస్తుంటే, వాని తీయని మాటలు, చిలక పలుకుల మాటలు గూడా మీకు ఇనిపిద్దాం అనుకున్నా గానీ, అది రాలేదు అస్సలు. నేను ఇడ్లీ పెడుతుంటే, "అమ్మ ఇల్ల పెట్టు, అమ్మ అల్ల పెట్టు" అని ఇంకో ప్లేట్ ఇస్తుండు వాడు. 1 ప్లేట్ కంప్లీట్ కాకముందుకే. ఒక ప్లేట్ పట్టుకొని చూడండి. ఈ వీడియో ఫ్రైడే అని చెప్పినా గదా! ఫ్రైడే చూడండి ఎంత యాక్టివ్‌గుందో. కానీ ఏకదం ఒకటేసారి సాటర్‌డే రోజు ఇబ్బంది పడ్డాడు. సాటర్‌డే 4:30కి స్టార్ట్ అయింది హై ఫీవర్. ఇంట్లో థర్మామీటర్ ఉండే. థర్మామీటర్ చెక్ చేస్తే 101.7 వచ్చింది. వామ్మో! భయమయ్యి సిరప్ పోసినా తక్కువ కాలేదు. ఇక తర్వాత 9:30 నుంచి మోషన్స్ స్టార్ట్ అయినాయి. ఇంటికాడనే 5 టైమ్స్ వెళ్ళిండు. మాకు 11:00 బస్ ఉంటది. 11:00 బస్ ఎక్కి మేము హాస్పిటల్‌కొచ్చినాం. హాస్పిటల్ దగ్గర వెంటనే చూడరు కదా! చాలా మంది పిల్లలు కూడా ఉంటారు కదా! వెయిటింగ్ చేసి ఓపీ తీసుకొని చేసేసరికి 1 అయింది. ఈ 11:30 నుంచి 1 లోపు కూడా ఆడు 5 టైమ్స్ పోయిండు ఢిల్లీలో. అసలు ఎట్లా అంటే మస్తు బాధ అనిపించింది. ఇగ డాక్టర్ వాళ్ళు 4 అవర్స్ అబ్జర్వేషన్‌లో ఉండాలమ్మా ఓఆర్ఎస్ ఇస్తా అని చెప్పిర్రు. ఓఆర్ఎస్ 1 లీటర్ బాటిల్‌లో కలిపి ఆనికి తాపియండి అంటే, సరే మేడం అని చెప్పి తాపిచ్చిన, కల్పించిన. కానీ ఆడు కొన్ని తాగిండు. తర్వాత తాగుతలేడు. ఓఆర్ఎస్ తాగకపోతే ఇబ్బందమ్మా అడ్మిట్ చేయాల్సి వస్తది అంటే, సరే మేడం చేయండి. మళ్ళీ ఆయన తాగుతలేగా అంటే, సరే అమ్మా అడ్మిట్ చేసినావు వెళ్లి బిల్ కట్టండి అంటే, సరే మేడం అని చెప్పి ఇగ సాటర్‌డే రోజు నుంచి మేమైతే హాస్పిటల్‌లోనే ఉండాల్సొచ్చింది. రుద్రని గూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నా గానీ, మా అత్తయ్య ఉండి "వద్దురా చేయికి క్యానర్ ఉంటది గదా! వాడు మంచిగా అయినంక చూపిద్దాం" అన్నది. అందుకే నేను రుద్ర వీడియో తీయలేదు. అయితే ఫస్ట్ రుద్రకి ఏమైందంటే అంటారుగా పెద్ద మనుషులు నెల సందులు, మొగులని అట్లా అని చెప్పి మా అత్తమ్మ ఫస్ట్ బయటికి తీసుకుపోయి మంత్రం ఏపిచ్చింది. వాళ్ళనేది 21 మంత్స్‌వి నెల సందులమ్మ అన్నారు. సరే అని చెప్పి ఆమె ఏసేటియి చేసింది. అయినా గూడా తక్కువైతలేదు. "నువ్వేమో గట్లన్నావు, ఆయనేమో ఇట్లా అన్నాడు. మరి ఇంకా తక్కువైతలేదా మరి హాస్పిటల్‌కైనా తీసుకుపోతామా" అంటే, సరే పోదాం అన్నది. ఇగ హాస్పిటల్‌కొచ్చేసరికి సీరియస్‌గానే ఉంది. డీహైడ్రేషన్ అయింది బాడీ అంతా అని చెప్పి అడ్మిట్ చేసుకొని గ్లూకోజ్ స్టార్ట్ చేసిర్రు. ఇగ వీడియోలోకొచ్చేస్తే మా అత్తమ్మ కర్రీ చేస్తుంది ఈరోజు. నేనన్నా వీడియో తీస్తా అన్నా అత్తమ్మ ముందే పొయ్యి మీద ఏసినావు ఎందుకంటే కలవకు లేట్ అయితది కదా! అందుకే పొయ్యి మీద ఏసినా అన్నది. ఇగ మా అత్తమ్మ కూడా చాలా సింపుల్‌గా చేస్తది కర్రీ అయితే. ఆయిల్ ఏసింది, పచ్చిమిర్చి, ఆనియన్ ఏసింది, తర్వాత టమాటా ఏసింది. కొద్దిసేపటికి చిక్కుడుగాయ, రొయ్యలు గూడా వేసి పసుపు, అల్లం ఎల్లిగడ్డేసింది. తర్వాత మేము ముందే కారం, ఉప్పేసింది గదా! కారం, ఉప్పేసి కొన్ని వాటర్ పోసేసింది. అంతే లాస్ట్‌కి కొత్తిమీర, ధనియాల పొడేసిన ఆ వీడియో అయితే తీయలేదు. ఇగ ఇడ్లీ అని చెప్పినా గదా! మా టిఫిన్ అందులోకి చట్నీ చేస్తున్నా. నేను చట్నీ వీడియో గూడా తీద్దాం అనుకున్నా గానీ, చెప్పినా గదా! స్టాండ్ లేదని ఏడ పెట్టినా యాంగిల్ సెట్ అయితలేదు. అందుకే ఇగ మిక్సీ రుబ్బే వీడియో అయితే తీయలేదు. ఎందుకో నాకైతే పోస్ట్‌లో పసుపేస్తే మాత్రం మస్తు ఇష్టం. ఎందుకంటే కలర్ చేంజ్ అయితది గదా! ఇలా పోయంగానే మంచి యెల్లోయిష్ కలర్ రాంగానే సూపర్ అనిపిస్తది నాకు. మరి ఇంకొకటేందంటే నాకు చట్నీలా ఏస్తాంగా కరివేపాకు అదైతే ఇష్టం. అదే కూరలో ఏస్తే మాత్రం నచ్చదు. ఎందుకో మరి అర్థం కాదు. చట్నీలో ఏస్తే మాత్రం మరి ఏరుకొని మరి తింటా నేనైతే కరివేపాకుని. దానికి దీనికి తేడా ఏందంటే కల్మాకి ఇలా ఆయిల్ లేక డీప్ ఫ్రై అయితదిగా అందుకే నాకిష్టము. ఇగ చట్నీ కలర్ చూసిర్రా పసుపేస్తే ఎంత మంచిగొచ్చింది. నాకైతే మస్తు ఇష్టం నిజంగా చట్నీల ఆ పసుపేస్తే. కలర్ బాగొస్తది. లుకింగ్ బాగొత్తది. ఇగ ఇడ్లీ కాబట్టి కంపల్సరీ చట్నీ ఉండాల్సిందే. చట్నీ అయినా ఉండాలి. లేకపోతే పప్పుచారైనా ఉండాలి ఇడ్లీ పెడితే. ఎందుకంటే ఆ 2 లేనిదే ఇడ్లీ తినబుద్దే కాదు. ఏ కూరలో తిన్నా టేస్ట్ ఉండదు. ఏ పచ్చడిలో తిన్నా టేస్ట్ ఉండదు. ఈరోజుతో వీడియో అయితే అయిపోయింది. రేపు మరో వీడియోతో మరో ముచ్చటతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ. ఉంటా మరి. బాయ్.